ఉమెన్స్ క్రికెట్ టీమ్స్లో బలమైన జట్టులో న్యూజిలాండ్ జట్టు ఒకటి. వరల్డ్ కప్ కోసం 15 మంది టీంని ప్రకటించారు. సోఫీ డివైన్ కెప్టెన్, సూజీ బీట్స్, ఈడెన్ కార్సన్, ఫ్లోరా డెవెన్షైర్, ఈజీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, బ్రీ ఈలింగ్, పోలీ ఇంగ్లిష్, బేలా జేమ్స్, జెస్ కేర్, అమీలా కేర్, రోజ్మేరీ మేయర్, జార్జ్ పాలిమర్, లా తహుహు. సోఫీ డివైన్ ప్రస్తుత కెప్టెన్. ప్రపంచ మహిళా క్రికెట్లో సోఫీ డివైన్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈమె ఒక ఆల్రౌండర్. పవర్ హిట్టింగ్లోనూ, బౌలింగ్లోనూ, ఫీల్డింగ్లోనూ ప్రభావం చూపగల నిజమైన ఆల్రౌండర్. 2009 నుంచి 2025 వరకు 5 ప్రపంచ కప్పులు ఆడింది. అలాగే వరుసగా 9 టీ20 వరల్డ్ కప్పులు కూడా ఆడింది. 2013 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాపై 145 పరుగులు చేసింది. ఇదే ఆమె మొదటి సెంచరీ. ప్రస్తుతం న్యూజిలాండ్కి కెప్టెన్గా వ్యవహరిస్తుంది. రైట్ హ్యాండ్ బ్యాటర్. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్కు వస్తుంది. వేగంగా పరుగులు తీస్తుంది. పొడవాటి సిక్స్లు కొట్టగలదు. బౌలింగ్ విషయానికి వస్తే ఇన్నింగ్స్ ప్రారంభంలోని వికెట్లు తీయగలదు. రైట్ ఆర్ మీడియం పేసర్. అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తుంది. క్లిష్టమైన క్యాచ్లను కూడా పడుతుంది. రన్స్ రాకుండా కట్టడి చేస్తుంది. తన కెప్టెన్సీలో ఎన్నో విజయాలు సాధించింది. ఈ వరల్డ్ కప్ తర్వాత రిటైర్డ్ అవ్వాలని అనుకుంటుంది. నెక్స్ట్, సూజీ బేట్స్. న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టులో అత్యంత అనుభవం కలిగిన ప్లేయర్. కవర్ డ్రైవ్లు, ఫుల్ షాట్లు, స్ట్రైట్ బ్యాట్ ఈమె ప్రత్యేకతలు. లాంగ్ ఇన్నింగ్స్ ఆడగల వ్యక్తి. వన్డేల్లో 5,000కు పైగా పరుగులు చేసింది. 2009 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ తీసుకుంది. న్యూజిలాండ్కి కెప్టెన్గా చేసింది. జట్టులో సీనియర్ ప్లేయర్గా అందరికీ విశ్వాసాన్ని పెంచుతుంది. నెక్స్ట్, ఈడెన్ కార్సన్. టీంలో టాలెంటెడ్ ప్లేయర్, ఆల్రౌండర్, రైట్ హ్యాండ్ బ్యాటర్ అండ్ స్పిన్ వేస్తుంది. మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ వేస్తూ బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతుంది. టర్న్స్, స్వింగ్స్ ఉపయోగించి వికెట్లు తీస్తుంది. మంచి ఫీల్డర్. 2022 వరల్డ్ కప్ తర్వాత బాగా ఆడుతుంది. నెక్స్ట్, ఫ్లోరా డెవెన్షైర్. ఈమె లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మరియు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్. ఇదే మొదటి వరల్డ్ కప్. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు వస్తుంది. నెక్స్ట్, ఈజీ గేజ్. టీంలో వికెట్ కీపర్ మరియు ముఖ్యమైన బ్యాటర్. 20 సంవత్సరాలకే వరల్డ్ కప్ ఆడబోతుంది. నెక్స్ట్, మ్యాడీ గ్రీన్. టీంలో సీనియర్ ప్లేయర్, రైట్ హ్యాండ్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. అప్పుడప్పుడు బౌలింగ్ వేస్తుంది. స్పిన్ బాగా ఆడుతుంది. అవసరమైనప్పుడు పవర్ హిట్టింగ్ చేస్తుంది. ఆత్మవిశ్వాసం, అనుభవం కలిగిన వ్యక్తి. 2022 వరల్డ్ కప్ ఆడింది. నెక్స్ట్, బ్రూక్ హాలిడే. లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. స్టాండర్డ్గా బ్యాటింగ్ చేస్తుంది. 2022 వరల్డ్ కప్ ఆడింది. నెక్స్ట్, బ్రీ ఈలింగ్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. బాగా బౌలింగ్ వేస్తుంది. వికెట్లు తీయగల సత్తా ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. వికెట్ కీపర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్. నెక్స్ట్, బేలా జేమ్స్. రైట్ హ్యాండ్ బ్యాటర్, వికెట్ కీపర్, మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు వస్తుంది. ఇదే మొదటి వరల్డ్ కప్. నెక్స్ట్, అమేలియా కేర్. జట్టులో సీనియర్ మరియు ఇంపార్టెంట్ ప్లేయర్, ఆల్రౌండర్. తన బ్యాటింగ్తోనూ బౌలింగ్తోనూ మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల ప్లేయర్. రైట్ హ్యాండ్ బ్యాటర్ మరియు రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్. డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి మహిళా క్రికెటర్. ఐర్లాండ్పై 222 పరుగులు చేసింది. 2024 టీ20 వరల్డ్ కప్ న్యూజిలాండ్ గెలుచుకుంది. ఆ టోర్నమెంట్ ఫైనల్లో 43 పరుగులు చేసింది. 3 వికెట్లు తీసింది. 2024 ఐసీసీ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు గెలుచుకుంది. నెక్స్ట్, జెస్సీ కేర్. అమేలీ కేర్ సోదరి. ఫాస్ట్ బౌలింగ్ వేస్తుంది. కొత్త బంతితో స్వింగ్ చేయగలదు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలదు. 2022 వరల్డ్ కప్ ఆడింది. నెక్స్ట్, రోజ్మేరీ మేయర్. ఈమె ఫాస్ట్ బౌలింగ్ వేస్తుంది. చురుగ్గా బౌలింగ్ చేయగలదు. వికెట్లు తీస్తుంది. నెక్స్ట్, జార్జ్ పాలిమర్.
టాప్ ఆర్డర్ బ్యాటర్, యంగ్ ప్లేయర్గా గుర్తింపు ఉంది. 2024 టీ20 వరల్డ్ కప్లో టాప్ స్కోరర్. కొంతకాలం గాయాల కారణంగా మ్యాచ్లు ఆడలేదు. నెక్స్ట్ లియా తహుహు. టీంలో ప్రముఖ బౌలర్, ఫాస్ట్ బౌలింగ్ వేయగలదు, వేగంగా వేస్తుంది, స్వింగ్ చేయగలదు. టాప్ ఆర్డర్లో బ్యాటర్స్కి చుక్కలు చూపిస్తుంది. ఇప్పటి వరకు 3 వరల్డ్ కప్ ఆడింది. ఎకానమీ తక్కువగానే ఉంటుంది. కీలక సమయాల్లో బ్రేక్ త్రూ ఇస్తుంది. జట్టు సమతూకంగా ఉంది. అనుభవం కలిగిన ప్లేయర్స్ ఉన్నారు. సోఫీ డివైన్, సూజీ బీట్స్, తుహుహు, అమీలా కేర్. టాప్ 3లో వికెట్లు పడిపోతే మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా ఉంది. యంగ్ ప్లేయర్స్పై ప్రెషర్ పెరుగుతుంది. బ్యాటింగ్ లైనప్లో అనేక మల్టీ రోల్ ప్లేయర్స్ ఉండటం వల్ల కాంబినేషన్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇండియా, ఇంగ్లాండ్, ఆసీస్ల స్పిన్ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సెమీఫైనల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.